ఈరోజు ఏం రోజు? ఈరోజు సండే, మదర్స్ డే. ఈరోజు మాతృ దినోత్సవం. ఈరోజు మాతృ దినోత్సవం. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను వాణ్ణి ఆదరిస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. తల్లి ఆదరించినట్లు అంటా ఉన్నాడు, ఒక పోలిక చూపిస్తూ ఉన్నాడు. అంటే తల్లికి ఒక ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. తల్లిదండ్రులు ఇద్దరికి ఉంది. అయితే తల్లి గురించి ఆ విధంగా చెప్తా ఉన్నారు. అయితే ఈ మాతృ దినోత్సవం రోజు లెముయేలు తన యొక్క లెముయేలు గురించి లెముయేలు తన యొక్క తల్లి చెప్తా ఉంది. కొన్ని విషయాలు మాట్లాడింది తనతో. ఆ విషయాల గురించి కొన్ని హెచ్చరికలు చెప్తా ఉంది. ఆ హెచ్చరికలు మనం మాట్లాడుకొని, మనకు బైబిల్లో ఉన్న తల్లులు కొంతమంది ఉన్నారు, ఒక 2 3, లేదంటే టైంని బట్టి మనం చూసుకొని మనం ముగించుకుందాం. ఎందుకంటే చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం తీసినవారు చదవండి. 31:1. రాజైన లెముయేలు మాటలు, అతని తల్లి అతని ఉపదేశించిన దేవోక్తి. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఆయా పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించుకొని ఉన్నాం తండ్రి. మా యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించుకొని ఉన్నాం తండ్రి. మీ యొక్క బలలో మేము పాలు పంపులు పొందబోయే ముందు ఒకరినొకరు పరిశీలించుకొని, మీ యొక్క వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని యోగ్యులుగా పాలు పంపులు పొందడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, రాజైన లెముయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. అంటే అతని తల్లి కొన్ని మాటలు చెప్తా ఉంది. ఎవరికి? తన కొడుక్కి కొన్ని మాటలు చెప్తా ఉంది. ఈ 31వ అధ్యాయం మొత్తం అదే. మీరు తర్వాత అధ్యాయం మొత్తం చదువుకోండి. ఈ 31వ అధ్యాయంలో మనం చూసుకుంటే కొన్ని జాగ్రత్తలు చెప్తుంది. మాటలు కాదు, మాటలు కరెక్టే, అవి ఇటు చూడాలి, నా వైపు చూడాలి. పిల్లలు పక్కకు తిరగొద్దు, అటు తిరగొద్దు, ఇటు తిరగొద్దు, పైకి చూడొద్దు, నా వైపు చూడాలి. మీరు కూడా మిమ్మల్ని అడుగుతా, చెప్పకపోతే నిలబెడతా, గోడ గుచ్చి కూడా వేస్తా మిమ్మల్ని. అందరు నా వైపు చూడాలి, చెప్పేది వినాలి. ఈ తల్లి తన కొడుక్కి చెప్తా ఉంది. కొడుకు పేరు లెముయేలుకి చెప్తా ఉంది. ఏమని? కొన్ని హెచ్చరికలు చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే, మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే, మొట్టమొదటి హెచ్చరిక అది చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీ బలము శ్రేలకీయకుము, రాజులను నశింపజేయు శ్రేలతో సహవాసము చేయకుము. చాలు. తను చెప్పే మొట్టమొదటి సూత్రం ఏంటంటే, అయ్యా నువ్వు ఆడవాళ్ళతో సహవాసం చెయ్యొద్దు అని చెప్తా ఉంది. జాగ్రత్తగా ఉండు, స్త్రీలతో సహవాసం చెయ్యొద్దు. ఎందుకు చూడండి, అక్కడ ఏమంటా ఉంది, అక్కడ నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. అంటే ఒక తల్లి తన బిడ్డకు చెప్తా ఉంది. ఏమని? అబ్బాయి, నువ్వు ఆడవాళ్ళతో మాట్లాడితే బాగుండదు, నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తావేమో, నీ జీవితం పాడైపోద్ది, నీ జీవితం బాగుండాలంటే నువ్వు ఆడవాళ్ళతో మాట్లాడకూడదు, జాగ్రత్త అని చెప్తా ఉంది. ఈ లోకంలో మన బిడ్డలకి మనం చెప్పాలి. ఏమనంటే, మగపిల్లలైతే ఆడపిల్లలతో మాట్లాడొద్దు అని మనం చెప్పాలి, ఆడపిల్లలైతే మగపిల్లలతో మాట్లాడొద్దు అని మనం చెప్పాలి. ఏముందలే, ఆడపిల్లలైతే ఏమైంది, మగపిల్లలైతే ఏమైంది, అందరూ ఫ్రెండ్స్ అనుకున్నాం అనుకోండి, రేపు 33వ నాడు ఒక మాట చెప్తారు, మీకు తెలుసుగా అంటారు ఒకే మాట. జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే బిడ్డల్ని కలిగి ఉన్నారో వారి యొక్క బిడ్డలకి ఏం చెప్పాలంటే, అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మగ పిల్లలతో నువ్వు మాట్లాడొద్దు, అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లలతో నువ్వు మాట్లాడొద్దు అని మనం చెప్పేవారుగా ఉండాలి. ఈ తల్లి ఒక రాజుగా ఉన్న లెముయేలుకి మొట్టమొదటి చెప్పే ఒక హెచ్చరిక ఏంటంటే, జాగ్రత్తగా ఉండు, నీ సహవాసం ఎట్లా ఉంది. నువ్వు మగపిల్లడు అయితే మగపిల్లలతోనే సహవాసం చేయి, ఆడపిల్లవైతే ఆడపిల్లలతోనే నువ్వు సహవాసం చేయి. నా ఫ్రెండ్ నా స్కూల్లో ఉన్నాడు, బెంచీలు పక్కనే కూర్చున్నాం, చేతులు వేసి కూర్చున్నాం, మేము భలే తిరిగాం, రోడ్ల మీద తిరిగే వాళ్ళం, ఎవరు పట్టించుకోలేదు, మాకు వయసు వచ్చింది, మేము బాగుండాం, ఏందంట అన్నాం అనుకోండి, జాగ్రత్త, మన యొక్క ఆత్మీయతను మనం పోగొట్టుకుంటాం.
ఈ లోకంలో తేలిగ్గా చూసేది ఎవరినంటే తల్లినే. తల్లి తేలిగ్గా చూసేది, బాగా బాధ పెట్టేది ఎవరినంటే తల్లినే. ఇష్టానుసారంగా మాట్లాడేది ఎవరినంటే తల్లినే. ఎందుకంటే తల్లి ఏం చేసిద్ది అంటే అరిసిద్ది అంతే. అరుపులను పడతా ఉంటాయి, కేకలను పడతా ఉంటాయి. కానీ ఆ తల్లి ఏం చేసిద్ది? బిడ్డని తొందరపడి శిక్షించేదిగా ఉండదు. ఆ తల్లి ఏం చేస్తుంది? అరే లేరా లేరా పండుకుని ఉంటే, అరే లేరా టైం అయిపోయింది, అమ్మాయి చదువు అమ్మాయి చదువు అమ్మాయి చదువు అమ్మాయి అంటదే కానీ ఒక దెబ్బ కొట్టదు తల్లి. ఎందుకంటే తల్లి మనసు అలాంటిది. అట్లాగే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు మనకు చెప్తూ ఉంటాడు, అమ్మ మీరు ఎట్లా ఉండండి, అమ్మ మీరు ఎట్లా చేయండి, అయ్యా మీరు ఎట్లా ఉండండి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. అయితే మన యొక్క జీవితంలో ఒక తల్లి తన యొక్క బిడ్డకి చెప్తా ఉంది ఏమని? అయ్యా నువ్వు మగపిల్లవాడివి, నువ్వు స్త్రీల జోలికి వెళ్ళొద్దు, ఏదొచ్చినా నీ జీవితం నాశనం అయ్యింది అంటే దానికి కారణం ఆడపిల్లలే, జాగ్రత్త అని చెప్పి తన యొక్క మొట్టమొదటి హెచ్చరిక చెప్తా ఉంది. తర్వాత రెండో మాట చెప్తా ఉంది. 4-5 వచనాలు చదవండి. ద్రాక్షారసము త్రాగుట రాజునకు తగదు, లెముయేలు అది రాజుకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. రెండవదిగా తన తల్లి తన యొక్క బిడ్డకి చెప్తా ఉంది ఏమని? అరే తాగవాకరా బాబు, నువ్వు చెడిపోతావురా అని చెప్తా ఉంది. ఈ మధ్యకాలంలో పిల్లలు చెప్తా ఉంటే చిన్న పిల్లలు డ్రగ్స్కి అలవాటు అయిపోతూ ఉన్నారు. చిన్న బిడ్డలు వాళ్ళు గంజాయికి అలవాటు అయిపోతూ ఉన్నారు. ఒక తల్లి ఆ బిడ్డను శిక్షించకపోతే వాడు గంజాయికి అలవాటు అయిపోయి ఒకనాడికి వాడి యొక్క మరణ వార్తను మనం వినవలసి వస్తుందన్నమాట. ఎందుకంటే మన యొక్క జీవితంలో రెండవదిగా లెముయేలు తల్లి చెప్తా ఉంది ఏమని? అయ్యా తాగవాక, అయ్యా నువ్వు ఒక రాజుగా ఉన్నావు, మద్యపానాసక్తి కలిగి ఉండకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, త్రాగొద్దయ్యా అని చెప్పి తనకు చెప్తా ఉంది. 4వ వచనం, 5వ వచనం, త్రాగిన ఎడల వారు కట్టడలను మరతరు, దీనులందరికీ అన్యాయము చేదురు. తాగొద్దయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు తాగుబోతోడు కావద్దు, నువ్వు తిరుగుబోతోడు కావద్దు. అంటే ఆడవాళ్ళతో సహవాసం చేస్తే తిరుగుబోతాడు అంటారు. అయ్యా నువ్వు తిరుగుబోతోడు కావద్దు, నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి, నువ్వు బ్రతికినంతకాలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని ఈ తల్లి చెప్తా ఉంది. అందుకే చూడండి చివరి 30 వచనంలో చదవండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. ఈ స్త్రీకి ఒక పేరు ఉంది, ఏమనంటే గుణవతి అయిన భార్య. అందుకే అంటాడు ఇక్కడ 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. చూడండి చాలా. అంటే తర్వాత రెండవదిగా తాగొద్దని చెప్పింది. మూడవదిగా 8-9 వచనంలో ఉంటుంది. మీరు చదవద్దు, టైం చాలా తక్కువ ఉంది. 8-9 వచనాల్లో అన్యాయం వైపు నిలబడవద్దు అని ఉంది. ఈ లోకంలో అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేయాలి? న్యాయం వైపు నిలబడేవారుగా ఉండాలి. మనం నోరు మూసుకొని ఉండకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సహజంగా ఏం చేస్తామంటే అన్యాయం మన కళ్ళ ముందు జరుగుతున్నా మనం సైలెంట్గా ఉంటాం. మనం సైలెంట్గా ఉన్నప్పుడు అన్యాయం చేసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మేము చేసేదే కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి మనం అన్యాయం జరిగేటప్పుడు మనం ఖండించేవారుగా ఉండాలి. అందుకే లెముయేలు యొక్క తల్లి చెప్తూ ఉంది, నువ్వు అన్యాయం చూడండి అక్కడ 8-9 చదవండి, వదిలేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. మోగవారికిని దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరిగినట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడి వారికి దరిద్రులకును న్యాయము జరిగించుము. అయ్యా నువ్వు న్యాయం వైపు నిలబడాలి, న్యాయాన్ని నువ్వు సపోర్ట్ చేసేవాడుగా ఉండాలి అని చెప్తా ఉంది ఒక తల్లి. మరి మనం మన బిడ్డలకి ఏమని చెప్తా ఉన్నాం? ఒకవేళ స్కూల్లో పెన్సిల్ దొంగిలించుకొని వచ్చాడు అనుకోండి, బుడ్డపిల్లలు చిన్నపిల్లలు అయితే భలే పెన్సిల్ తెచ్చేవే అన్నాం అనుకోండి, అయిపోయింది అంతే, అవుట్. వాడేం చేస్తాడు? రేపు షార్ప్నర్ తీసుకొస్తాడు, ఇంకోసారి ఇంకో బుక్ తీసుకొస్తాడు. మనం సైలెంట్గా ఉండకూడదు. వాడిని ఏం చేయాలి? చిన్నతనం నుండి మందలించాలి. ఒకవేళ వాడు సిగరెట్ తాగుతున్నాడు తెలిసింది, ఏం చేయాలండి? ముంత పొగ పెట్టాలి. ఇంట్లోకి తీసుకెళ్ళి ఒక ఎండుగడ్డి తీసుకొని దాంట్లో 4-5 ఎండుమిరపకాయలు వేసి పొగబెట్టి, అరే ఇంకా తాగుతావంటరా అని చెప్పి పొగ పెట్టాలి. ముందు తాగుతావంటరా, సిగరెట్ తాగుతావంటరా, తిరుగుతావంటరా అని చెప్పి పెట్టాలి. అప్పుడు లైన్లో పడతారు. అట్లా కాకుండా మనం వదిలేసి అయ్యో ఏమన్నంటే మా ఇంట్లో నుండి ఏమైంది వెళ్ళిపోతే ఏం కాదు. రైల్వే స్టేషన్లో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం, ఏం కాదు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళే వస్తారు, ఏం పర్వాలా. వాళ్ళ జీవితాలు మనం పాడు చేసేవారుగా మనం ఉండకూడదు.
కాబట్టి మనం న్యాయం వైపు నిలబడాలి అని చెప్పి ఇక్కడ చెప్తా ఉంది. తర్వాత 10వ వచనం చదవండి. అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చూడండి, మీరు తర్వాత చదువుకోండి. 10 నుండి 30 వచనం వరకు ఒక స్త్రీ, ఒక తల్లి ఎట్లా ఉండాలి అనే విషయాల గురించి చాలా చక్కగా చెప్పింది ఆ తల్లి, లెమూయేలు యొక్క తల్లి. మరి మనం ఎట్లా ఉంటున్నాం? ఒక్కొక్కళ్ళు 7 దాకా పండుకుంటారు, 8 దాకా పండుకుంటారు, 10 దాకా పండుకుంటారు. ఎవరు పండుకోమన్నారు? ఇంట్లో పని అంటే బద్ధకం, ఎంత బద్ధకమో. ఈరోజు ఆదివారం ప్రార్థనకు రావాలన్న కామన్ సెన్స్ కూడా ఉండదు. ఏముందిలే, మా అబ్బాయి వెళ్తున్నాడులే, ఏదో పనికి వెళ్తున్నాడులే, పర్లేదులే, ₹1 తీసుకొస్తున్నాడు అని చెప్పి వదిలేయకూడదు మన బిడ్డల్ని. ఒక తల్లిగా మన బాధ్యతను నిర్వర్తించాలి. ఒక తల్లిగా ఉంటే మనం చెప్పగలం. మనమే 6ంటికి, మనం 5ంటికి లేవాల్సిన మనం 6ంటికి 7ంటికి లెగిసి ఏదో పనులన్నీ నేను ఒక్కదాన్నే చేస్తున్నట్టు, నేనే కష్టపడుతున్నాను, ప్రపంచంలో ఎవరు కష్టపడట్లా, నేనే పెద్ద పనిమంతురాలు అనుకున్నాం అనుకోండి, అది పెద్ద అబద్ధం. ఎందుకంటే దేవుడు మనకు ఒక తల్లి బాధ్యత ఇచ్చాడు కాబట్టి మనం ఆ యొక్క బాధ్యతని ఎంత చక్కగా నిర్వర్తించాలో అవన్నీ మనకు అక్కడ రాసి పెట్టుంది. ఎందుకంటే అవి లక్షణాలు ఎట్లా ఉండాలి, ఆ లక్షణాలు కలిగి మనం జీవించాలి. మనం బలలో చేతులు వేసే ముందు ఆ లక్షణాలు మీరు తర్వాత ఒక్కొక్క వచనాన్ని జాగ్రత్తగా చదువుకోండి. ఏమంటున్నాడు అక్కడ? ఆమె గొర్రెబొచ్చును అవిసరాన్ని వెదకును, తన చేతులారా వాటితో పని చేయును. పని చేసేదిగా ఉంటుంది. ఎవరో పని చేయాలి ఇంట్లో. నేను పని చేయనయ్యా, నేను పెద్ద షావుకారిని, నేను పని చేయను, నేనంటే ఏందో తెలుసా అన్నాం అనుకోండి, ఉపయోగం లేదు. మనకి ఎంత ఉన్నా మన ఇంట్లో పనులు మనం చేసుకోవాలి. బయట ఏదైనా 4 ఇళ్లలోకి వెళ్ళి పాసి పనులు చేసుకురామంటాం బిడ్డల్ని. చిన్నప్పటి నుండే వాళ్ళకి పనికి అలవాటు చేయాలి మనం. చిన్నప్పటి నుండే వాళ్ళకి కష్టానికి అలవాటు పెట్టాలి మనం. చిన్నప్పటి నుండే బాధ అనేది వాళ్ళకి తెలిసేటట్లు మనం చేయాలి. అట్లా కాకుండా అమ్మ ఎండ కిందకి ఏసీ వేసుకు పండుకున్నాం అనుకోండి, రేపు పెద్ద అయితే ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా ఏసీ వేసుకొని 10 దాకా పండుకుంటాను అందనుకోండి, ఆ కాపురం ఉండిద్దా పోయిద్దా? ఉండదు ఆ కాపురం. అమ్మ నీకు నమస్కారం, నువ్వు పని చేయట్లే, పోమ్మ నువ్వు పో, ఏ తల్లికి అందో నిందని అని తల్లి గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి మన యొక్క జీవితంలో మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలి. అవన్నీ మీరు తర్వాత జాగ్రత్తగా చదువుకుంటే అర్థమైద్ది. సరే, మనకు బైబిల్లో తల్లులు ఉన్నారు కొంతమంది. ఒక 3 గురించి చెప్తా, టైం సరిపోదు. ఒక 3 గురించి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. 3 తల్లుల గురించి చెప్పి నేను మ్యాక్సిమం క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. శారా ప్రేమించింది తన బిడ్డని. శారా గారు తన బిడ్డని ప్రేమించి ఏం చేసింది? శారా కుమారుడైన ఇస్సాకును వారసునిగా చేసింది. చూడండి, ఆదికాండం బైబిల్లో చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయము. ఆదికాండం 21వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. అప్పుడు అబ్రహామునకు హాగరు కనిన కుమారుడు నవ్వుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారును వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. ఈ శారా తన బిడ్డను ఇస్సాకును ప్రేమించింది. ప్రేమించి ఏం చేసింది? ఒకవేళ శారా అక్కడ సైలెంట్గా ఉండొచ్చు, ఏమని, ఏముందిలే, వారసుడు ఏముందిలే, ఏం కాకపోయినా పర్లేదులే అనుకోవాలా. శారా ఏం చేసింది? తన ఇస్సాకును ప్రేమించడం వల్ల చూడండి అక్కడ 25వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆదికాండం 25వ అధ్యాయము 25వ వచనం. అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకు ఇచ్చాను. చూడండి, ఇస్సాకును వారసుడిగా చేసింది తల్లి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం ఏం చేయాలంటే మన బిడ్డల్ని పరలోకానికి వారసులుగా మనం చేసేవారుగా ఉండాలి. మనం మన బిడ్డల్ని ప్రేమిస్తే, మన బిడ్డల్ని మనం ప్రేమిస్తూ ఉన్నామా? శారా తన యొక్క బిడ్డను ప్రేమించింది కాబట్టి తను వారసునిగా చేయగలిగింది ఇస్సాకును. అయితే మన బిడ్డల్ని మనం ప్రేమించగలిగితే దేవుని యొక్క రాజ్యానికి లేదంటే పరలోకానికి మనం వారసులుగా చేసేవారుగా ఉండాలి మనం. మరి మన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాం మనం?
మన బిడ్డలను ప్రేమిస్తూ ఉంటే వారసులు చేసేవారుగా మన జీవితం జీవించాలి. మనం వారిని పరలోక రాజ్య వారసులుగా ఉండేటట్టు మనం చేసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ శారా ప్రేమ ఏం చేస్తూ ఉంది? ఇస్సాకును వారసుడిగా ఉండేటట్లు నిలబెట్టింది. మన బిడ్డల్ని ప్రేమిస్తున్నామని చెప్పి వాళ్ళకి మంచి ఫోన్లు, లేదంటే వాళ్ళకి మంచి బైకులు, లేదంటే వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని రావాలి కాదంటలా. అంటే వాళ్ళ వయసుకు తగినట్లు మనం చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆ వయసుకు తగినట్లు మనం చెయ్యం. వాడి వయసు ఒకటి ఉంటుంది, వాడి వయసుకి మించింది మనం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. చదువుకున్న వాళ్ళకి ఫోన్ అవసరమా? అవసరం లేదుగా. ఫోన్లు వాళ్ళు అడుగుతారు. ఇంటర్మీడియట్ నుండే మాకు ఫోన్లు కావాలంటారు, లేదంటే డిగ్రీ రాగానే మాకు ఫోన్లు ఎందుకు, ప్రాజెక్టులు చేయాలంటారు. అవునా కదా? ఏముండదు అక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో దేవుని రాజ్యానికి వారసులుగా చేసేవారుగా మనం ఉండాలి. మన బిడ్డల్ని తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత ఏంటంటే మన కుటుంబాన్ని దేవుని యొక్క సన్నిధి, లేదంటే పరలోకానికి వారసులుగా చేసే నా వైపు ఇటు చూడాలి. పిల్లల వారసులుగా చేసేవారుగా మనం ఉండాలి. తర్వాత హాగరు ప్రార్థన చేసింది. హాగరు ప్రార్థన చేయటం వల్ల ఏం జరిగింది చెప్పండి? నా వైపు చూడాలి, ఎవరు బైబిల్లో చూడొద్దు, నా వైపు చూసి చెప్పండి. హాగరు ప్రార్థన చేయటం వల్ల ఏమి జరిగింది? క్వశ్చన్ మార్క్ కనబడుతుంది అందరిలో. ఇంకొకళ్ళు ప్రార్థన చేస్తున్నారు కొంతమంది. ఏందో హాగరు ఏం చేసిందో తెలుపు నాయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి, హాగరు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఇష్మాయేలును బ్రతికించగలిగింది హాగరు. నేను తెలుగుగా చెప్తున్నా, ఇంగ్లీష్ ఏం మాట్లాడట్లా, నేనేం సైన్స్ మాట్లాడట్లా, సోషల్ మాట్లాడట్లా, లేదంటే సిపిపి లాంగ్వేజ్ మాట్లాడట్లా. నేను అందరికి అర్థమయ్యేది ఏది ఆది కాండంలో ఉన్న విషయాలే. శారా గురించి, హాగరు గురించి వాళ్ళే. సరే, హాగరు తన యొక్క బిడ్డని, హాగరు ప్రార్థన గమనించండి. శారా ప్రేమించింది, తన యొక్క బిడ్డను వారసులుగా చేయగలిగింది. హాగరు ప్రార్థన చేసింది, ఇష్మాయేల్ని చనిపోకుండా కాపాడగలిగింది. చూద్దాం, బైబిల్లో చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయము 16వ వచనం 19వ వచనం. 21, 16, 19. వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. చాలు. ఇక్కడ ఆ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చుగా. ఇప్పుడు ఇష్మాయేల్ని అక్కడ పెట్టింది, నేను చూడలేను అనుకుంటా ఉంది, అంతవరకు బాగానే ఉంది. చూడలేను అనుకున్నప్పుడు మరి వింటి వేత అంటే విల్లు తీసుకొని మన బలం కొంది ఇట్లా విసిరేస్తే ఎంత దూరం అయితే పడిద్దో అంత దూరం, అంటే దగ్గరగా కూర్చుందని అర్థం అక్కడ. అంటే ఆ బిడ్డకి దగ్గరగా కూర్చొని ఏం చేస్తూ ఉంది? చదువు తర్వాత. వింటి తీరం కూర్చొని ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. ఎందుకు ఏడ్చింది చెప్పండి? ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడ్చింది? హాగరు ఏడుస్తూ ఉంది, ఏడ్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది హాగరు. ఏమనంటే, అయ్యో నా బిడ్డ చనిపోతూ ఉంది, నీళ్లు లేవు, ఏడుస్తూ ఉన్నాడు, నేనేం చేయాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంది హాగరు. మరి మన బిడ్డల కోసం మనం ఏడ్చేవారుగా ఉన్నామా? తల్లుల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇక్కడ ఎవరైతే తల్లులుగా కూర్చొని అన్నారో ప్రతి తల్లితో నేను మాట్లాడుతూ ఉన్నా. ఎవరైతే ఏడ్చి మన బిడ్డల కోసం ప్రార్థన చేయకుండా ఉంటారో వాళ్ళు మనల్ని ఏడిపిస్తారు. ఏడవటం తప్పదు తల్లి. అయితే మనం ఏడిస్తే మన బిడ్డలు బ్రతుకుతారు. వాళ్ళు మనల్ని ఏడిపిస్తే అది మనకు నష్టం. దాన్ని గమనించండి, అర్థమైందో లేదో. కాబట్టి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే హాగరు ఇష్మాయేల్ ప్రాణం కోసం ప్రార్థన చేస్తూ ఉంది, ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది, దేవుని వైపు చూస్తూ ఉంది. 19వ వచనం చదవండి. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగించెను. చూడండి, ఆత్మీయమైన అంధకారంలో ఉంది హాగరు. ఎందుకంటే తన కన్నులు మూయబడినవి. అదేవిధంగా మన జీవితంలో ఆత్మీయంగా ప్రతి తల్లి కళ్ళు మూయబడిన స్థితిలో ఉన్నాం మనం.
ఎందుకంటే దేవుడు మనకి సమస్తాన్ని ఇచ్చే దేవుడు ఆయన. మన కళ్ళు మూయబడినాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఏడ్చి ప్రార్థన చేయవలసిన మనము ప్రశాంతంగా ఉంటున్నాం. ఎందుకు ఈ లోకంలో అసలు బాధ లేదు, మన బిడ్డలంటే బాధ లేదు, మన బిడ్డలంటే ప్రేమ లేదు, మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలని మనసే లేదు. అందుకే వాళ్ళ జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. వారు త్రాగుడికి అలవాటు పడుతూ ఉన్నారు, వారు సిగరెట్లు తాగుతూ ఉన్నారు, మందు తాగుతూ ఉన్నారు, వారు ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఎందుకు జీవిస్తూ ఉన్నారంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఏడ్చి ప్రార్థన చేయవలసిన మనం వదిలేసాం వాళ్ళ ఇష్టానుసారంగా. ఎప్పటికైనా మించిపోయింది లేదు. మన బిడ్డల కోసం మనం ఏడ్చి ప్రార్థన చేద్దాం. అయ్యో నా బిడ్డ నా మాట వింటలేదే, అయ్యో నా కూతురు నా మాట వింటలేదే, అయ్యో వారిని క్షమించు, వారి ఆత్మీయమైన నేత్రాలు తెరువు అని చెప్పి మనం దేవునికి ప్రార్థించేవారుగా మనం ఉండాలి. అట్లా కాకుండా నా మాట వింటలేదు అని చెప్పి మనం ఏడుస్తూ కూర్చున్నాం అనుకోండి, దేవునికి మనం ప్రార్థన చేయకుండా ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే బిడ్డలు అంటారు తల్లితో, ఏమో నీకేం తెలుసు అంటారు, అంతే. ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వారి మనసుల్ని బాధ పెట్టేవారుగా ఉంటారు బిడ్డలు ఈ లోకంలో. ఎందుకంటే తల్లి లేనప్పుడు తెలిసిద్దా ఆ బిడ్డలకు ఆ బాధ. ఎందుకంటే మా చిన్నతనంలో ఒక ఆయన అడుక్కోటానికి వచ్చాడు, మా బజార్లోకి అడుక్కోటానికి వచ్చి అంటా ఉన్నాడు, ఏమనంటే మా అమ్మ అన్నంలో ప్లేట్లోకి వేసుకొని అన్నం తీసుకొచ్చి కలిపి పెట్టేది, ఆ కలిపి పెట్టేటప్పుడు నేను ఇట్లా తోసేసేవాడిని, ఆ పళ్ళాన్ని ఇసిరి కొట్టేవాడిని, నాకు అన్నం లేక అదే ప్లేట్ పట్టుకొని నేను అడుక్కు తింటున్నానని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి ఎలాంటి దుర్గతి పట్టిందో. మన బిడ్డల కోసం మనం ఏడ్చి ప్రార్థన చేసేవారు. ఆ పిల్లలకు తెలియదు, ఎందుకంటే మొండిగా ఉంటారు పిల్లలు. ఆ మొండితనం మనం తీసివేయాలంటే ప్రార్థన చేయాలి. వాళ్ళు తెలుసుకోవాలి, అయ్యో నా తల్లి నా కోసం ఎంత కష్టపడతా ఉందో, అయ్యో నా తండ్రి ఎంత బాధపడతా ఉన్నాడు, ఎంత పని చేస్తూ ఉన్నాడు, నా కోసం వాళ్ళిద్దరూ నా కోసం వారి శ్రమను ఎంత పెడతా ఉన్నారు అని చెప్పి వారి కష్టాన్ని మనం తెలుసుకునేవారుగా ఉండాలి. మరి అట్లా ఉన్నామా లేదా? మన బిడ్డల కోసం మనం ఏడ్చేవారుగా ఉన్నామా? ఏడకపోతే వాళ్ళు మనల్ని ఏడిపిస్తారు, దాంట్లో డౌటే లేదు. రాసి పెట్టుకోండి ఆ మాట. మన బిడ్డల కోసం మనం ఏడ్చేవారుగా ఉండాలి. అప్పుడు మనం వారి కోసం ఏడ్చే పని ఉండదు. కాబట్టి మన జీవితంలో మనం చూడండి, హాగరు ప్రార్థన ఏడ్చి ప్రార్థించి. అందుకే చూడండి విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరింపుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను అతని తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుదురు. చాలు. ఈ వాక్య భాగంలో ఏమంటా ఉన్నాడు? నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టము. రేయి మొదటి జాము అంటే పగలు 3 గంటలకు మనం లేచి ప్రార్థన చేయాలి. ఎవరైనా చేస్తున్నారా? అయ్యా 2 దాకా టీవీ చూస్తున్నాం, 1 గంట వరకు మేము టీవీ చూస్తూ ఉన్నాం అని చెబుతాం మనం. ఉపయోగం ఏముంది? నువ్వు 1 గంట వరకు టీవీ చూసి 2 వరకు ఫోన్లు చూసి అప్పుడు పడుకొని తెల్లారిన తర్వాత ఎప్పుడో 8, 9, 10 దాకా పడుకొని అప్పుడు లేచి అయ్యా దేవుడా ఏసయ్యా అంటే ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. రేయి మొదటి జామున లేచి మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఉన్నారో ప్రతి తల్లి ప్రతి తండ్రి ఒక బాధ్యతగా తీసుకోవాలి. మన బిడ్డలు అపవాది చేతికి మనం ఇవ్వకుండా ఉండాలి అంటే, బలవంతుని చేతిలో బాణముల వలె ఉండాలి అంటే మనం రేయి మొదటి జాములో మనం లెగిసి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అయ్యో నా బిడ్డ నా మాట వింటలేదే, అయ్యో వాళ్ళు వినేటట్టు చేయి, నీ సన్నిధికి రావాలి, వాళ్ళు ఆరాధించాలి, నీ స్తుతించాలి అని చెప్పి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకంటున్నాడు నీ పసిపిల్లల ప్రాణం కొరకు, వారి ప్రాణం కోసం మనం ప్రార్థన చేయాలి. అయ్యా వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం రాకూడదు, వాళ్ళకి మంచిగా ఉండాలి ఆరోగ్యం, వాళ్ళకి మంచి జ్ఞానం కావాలి. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడంటే శుక్రవారం సాయంత్రం ఊరికి వెళ్ళాను. ఊళ్ళో అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చొని వేరే అట్లా చూస్తాంగా పక్కన అటు ఇటు చూస్తూ ఉంటే ఆ పిల్లోడికి ఒక 4 సంవత్సరాలు ఉంటాయి. మంచంలో పడుకొని అటు ఇటు దొర్లుతున్నాడు. ఏందో వీడు ఎట్లా దొర్లుతున్నాడా అని నేను చూస్తానే ఉన్నా.
ఆ పిల్లోడు దొర్లుతున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ, ఆ తర్వాత వాళ్ళ నాన్నమ్మ అయి ఉండొచ్చు. ఆ పిల్లోడిని వచ్చి కింద పీట మీద కూర్చోబెట్టారట. మళ్ళీ వాడిని తీసుకొచ్చి మళ్ళీ అట పట్టుకొని మళ్ళీ మంచంలో కూర్చోపెట్టారు. మళ్ళీ వాడు ఏదో ఆడి మాట రావట్లేదు, ఏదో సంతోషంతో అటు ఇటు పొరులాడుతూ ఉన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది ఏమనంటే, అబ్బాయికి చేతులు పనిచేయదు అంటే సమ్ ప్రాబ్లం ఉందని, కాళ్ళు ప్రాబ్లం ఉంది అని నాకు అర్థమైంది. చూడండి, అంటే కాళ్ళు చేతులు పనిచేయలే, మన బిడ్డలు ఉన్నారు, మనకి అదే స్థితిలో మన బిడ్డలు ఉన్నారు అనుకోండి, మనకి ఎంత బాధ కలిగిద్ది. మన బిడ్డ ఉన్నాడు, కాళ్ళు పని చేయట్లేదు, చేతులు పని చేయట్లే, మనం మన బిడ్డను చూసి మనం సంతోషిస్తామా లేకపోతే ఏడుస్తామా? ఏం సంతోషించడం, నిద్ర వస్తుందంటారా? జాగ్రత్తగా వినాలి. అంటే నా మాట కొంచెం స్పీడ్గానే ఉంటుంది, వింటే అర్థమైద్ది. పెద్ద కష్టం. అందుకే మీకు ముందుగానే చెప్పాను, చాలాసార్లు చెప్పాను. నేను కూడా అందరిలా చెప్పొచ్చు, టైం సరిపోదు. నేను మీకు ఇవ్వగలిగినంత క్వాంటిటీ వాక్యం ఇవ్వలేను, కాబట్టి నేను నాలానే చెప్తా. సరే, జాగ్రత్తగా వినడానికి అర్థం చేసుకోండి. కాళ్ళు చేతులు పనిచేయట్లే బిడ్డకి, మనం సంతోషంగా ఉంటామా బాధపడతామా? ఆత్మీయమైన స్థితిలో మన బిడ్డలు ఉన్నారు. అలాంటి స్థితిలో, ఆ బిడ్డ స్థితిలో ఉన్నారు మన బిడ్డలు. దేవుని సన్నిధికి రమ్మంటే రారు. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటా. మన భర్తల పరిస్థితి కూడా అంతే ఉంది, మన భార్యల పరిస్థితి అంతే ఉంది. ఎందుకు వాళ్ళు ఇక్కడికి రాలేకపోతూ ఉన్నారంటే, వారు అక్కడికే పరిమితం అయిపోయారు. అన్ని చోట్లకు బాగానే వెళ్ళొస్తారు. దేవుని సన్నిధికి రావాలి అంటే కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, నోరు పనిచేయదు, ఏమీ పనిచేయవు. మరి బయటికి వెళ్ళాలంటే ఎంత, ఒకవేళ ఉదాహరణకి మనం గోవా వెళ్ళి రావాలనుకోండి, ఎంత సంతోషం. ఎటు సమ్మర్ కదా, ఒక ట్రిప్ వేద్దాం అనుకున్నాం అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది. అబ్బో, గోవాలో బీచ్ ఉంటుంది, అబ్బా భలే ఉంటుంది అనుకుంటాం, అవునా కదా? సరే, గోవా వద్దు, వైజాగ్ వెళ్దాం, వైజాగ్లో అరకు చాలా బాగుంటుంది అనుకున్నాం అనుకోండి, అదొక సంతోషం. సంతోషం అంటే మనం సంతోషంగా ఉండడం కోసం అక్కడికి వెళ్తున్నాం. అదేవిధంగా దేవుని సన్నిధిలో మనం సంతోషంగా ఉండాలి. మన బిడ్డల్ని వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏడ్చి ప్రార్థన చేసి దైవికంగా మనం వాళ్ళకి ఇక్కడ తీసుకుని వచ్చేవారుగా ఉండాలి. మన భర్తను మనం మార్చుకునేవారుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడి, అయ్యా నువ్వు మారంటే మారతాడా, ఏందే నువ్వు చెప్పేది అంటాడు. వాళ్ళు మారరు, ఇంకా మొరటుగా తయారవుతారు. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విలాపవాక్యాలు చెప్తూ ఉన్నారు ఏమనంటే, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఎట్లా ప్రార్థన చేయాలి? దేవుని తట్టు మన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. తండ్రి, నా బిడ్డ కోసం, అయ్యా నా బిడ్డను రక్షించు అని చెప్పి ఇట్లా చేతులెత్తి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. నేను మంచంలో కూర్చొని ప్రార్థన చేస్తానయ్యా, లేదంటే కాళ్ళు సాపుకొని నేను ప్రార్థన చేస్తాను, మంచంలో పొనుకొని నేను ప్రార్థన చేస్తాను, అది పద్ధతి కాదు. ఒకవేళ అట్లా అయితే మోకాళ్ళూని దేవుని వైపు చేతులెత్తి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ అట్లా కూర్చోలేకపోతే ఒక ట్రై చేయాలి, కేవలం నిలబడైనా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సరే, మన బిడ్డల కోసం ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి? రేయి మొదటి జామున మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. నేను ప్రార్థన చేయట్లా. నేను ఇక్కడ నిలబడి పెద్ద ప్రార్థన చేసేవాళ్ళగా నేను చెప్పట్లా. 3 గంటలు లేచి నేను ప్రార్థన చేయట్లా. అది కూడా ఓపెన్గా చెప్తున్నా. మళ్ళీ ఒకళ్ళు నేను చేస్తున్నాను అనుకోండి, అది అబద్ధికుండా అవుతాను. నేను 3 గంటలకు లేచి చేయట్లా ప్రార్థన. చెప్పండి, ఎంతమంది చేస్తున్నారు? పక్కన వాళ్ళు లేపండి, నిద్రపోయేవాడిని. నా వైపు చూడండి. ఎంతమంది 3 గంటలకి లెగిసి ప్రార్థన చేస్తారు? సరే, వద్దు, నేను చూడలేకపోతున్నా. సరే, ముందుకు వెళ్ళిపోతా. సరే, ఈ హాగరు తన యొక్క జీవితంలో బిడ్డ ఇస్మాయిల్ కోసం దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేసింది కాబట్టి తన బిడ్డని బ్రతికించుకోగలిగింది. అదేవిధంగా మనం ఈ లోకంలో ఉండాలి. తర్వాత మూడవదిగా మోషే తల్లి పేరు చెప్పండి, ముగిస్తా. మోషే తల్లి పేరు. మోషే తల్లి గురించి 2 మాటలు చెప్పేసి ముగిచేస్తా. ఏం పేరు? యొకెబెదు. ఓకే. ఏం చేసింది? ఇది అన్నారు, నాకు వినపడలే. నాకు పెద్దోండి అయిపోతుంది, నాకు వినపడలే. గట్టిగా చెప్పాలి. యొకెబెదు ఏం చేసింది? మోషేని ఇష్టపడింది. ఇష్టం లేకపోతే ఎప్పుడు వదిలేసేది. మోషేని ఇష్టపడింది. మోషే ఇష్టపడటం వల్ల ఏం జరిగిందో చూడండి. మోషేని ఇష్టపడటం వల్ల ఏం చేసింది? ఒక నాయకుడిగా నిలబెట్టగలిగింది. మోషే అంటే ఇష్టపడింది. నా బిడ్డని నేను చంపుకోను, నేను ఎందుకు ఇస్తాను
అని చెప్పి దాచిపెట్టింది. చూడండి, చూద్దాం బైబిల్లో నిర్గమాకాండం 2వ అధ్యాయము. నిర్గమాకాండం 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. తరువాత ఒక జమ్ము పెట్టె తీసుకొని కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున నాచులో దాన్ని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. మోషేని ఇష్టపడింది ఎవరు? ఆ తల్లి యొకెబెదు. అయితే ఇష్టపడింది కాబట్టి తను ఒక పని చేయగలిగింది. ఏం చేస్తా ఉంది? ఒక జమ్ము పెట్టిని తీసుకుంది. తర్వాత ఏం చేసింది? దానికి జిగట మనుని కీలును పూసింది. కీలు పూసి లోపలికి నీళ్లు వెళ్లకుండా ఒక సెటప్ చేసింది. సెటప్ చేసి దాంట్లో బిడ్డను పెట్టేసి అక్కడ పెట్టేసి దూరంలో వాళ్ళ అక్కన పెట్టింది, చూడు అని చెప్పి. లేదనుకుంటే ఒకవేళ మోషే తల్లి ఆ బిడ్డ మోషేని ఇష్టపడకపోతే చనిపోయేవాడేమో. కానీ ఇష్టపడింది కాబట్టి దేవుని యొక్క కార్యాన్ని చూడగలుగుతూ ఉంది. చూడండి, అందుకే మోషే ఫరో కుమార్తె కొడుకు అనిపించుకోవాలా మోషే. చూడండి అక్కడ దేవుని యొక్క వాక్య భాగం నిర్గమాకాండం సంఖ్యాకాండం 26వ అధ్యాయము. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 59వ వచనం చదవండి. 26:59. అబ్రహామును కనెను. అమ్రాను భార్య పేరు యొకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవి గోత్రములో పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరి మిరియామును కనెను. అంటే మోషే తల్లి పేరు ఏం పేరు? యొకెబెదు. గుర్తుపెట్టుకోండి, మోషే తల్లి పేరు ఏం పేరు? యొకెబెదు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. మోషే తల్లి అనగానే చెప్పగలగాలి. ఈసారి మళ్ళీ అడుగుతా ప్రశ్న, సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాలి. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే, ఎందుకంటే తల్లి పేరు చూపించడం కోసం నేను అది చూపించాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చూడండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అని అనిపించుకోవడానికి ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలా? తన తల్లి తనని ఇష్టపడింది కాబట్టి, జాగ్రత్త చేసింది కాబట్టి. చూడండి, అక్కడ ఇష్టపడక దేవుని ఇష్టడిగా ఉన్నాడు కాబట్టి తను ఒక నాయకుడిగా వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు ఎంతగా హెచ్చించినట్లు మనం చూస్తూ ఉన్నాం. తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది, తల్లిదండ్రుల పాత్ర. ఎందుకంటే ఈ లోకంలో బిడ్డల్ని మోసం అందరూ చేస్తారు. ఫ్రెండ్ అంటారు. ఫ్రెండ్ అంటే చెప్పండి, స్నేహితుడు అంటారు. ఫ్రెండ్లోనే ఉంది చివరి 3 అక్షరాలు ఎండ్. మన జీవితం ఎండ్ అవ్వాలంటే ఫ్రెండ్ ఉండాలి. చూడండి, మన దగ్గర డబ్బు ఉంటేనే ఫ్రెండ్ మనతో ఉండేది. గమనించండి. లేదంటే మనం ఎక్కడైనా బయటికి బాగా తిప్పటం కానీ, లేదంటే మనకి మన వలన లాభం ఉంటేనే ఫ్రెండ్ అనేవాడు మనతో ఉంటాడు. గమనించండి, మీరు టెస్ట్ చేయండి కావాలంటే. చూడండి, మా ఫ్రెండ్, మా భలే బెస్ట్ ఫ్రెండ్, మా లైఫ్ ఫ్రెండ్ అంటారు. ఎంత ఫ్రెండ్ అయినా లోపల ఎండే మన జీవితం. అందుకే మన నిజమైన స్నేహితులు ఎవరంటే, చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2 వచనాలు చూసి మనం బలలో చేతులు వేద్దాం. ఆ 2 వచనాలు చూడకుండా ముగించుకుంటే అది సంపూర్ణంగా ఉండదు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనం. 19:26. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువారు. చూడండి, వయసు వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పట్టించుకోరు. 2 బిడ్డలు ఉండారనుకోండి, లేదంటే 3 ఉండారనుకోండి, 3 4 ఉంటే వాళ్ళ దగ్గర 4 నెలలుండు 3 నెలలుండి అంటారు. మరి డబ్బులు ఏమైనా ఉంటే తీసుకోకుండా ఉంటారా? డబ్బులు మాత్రం కావాలి. వాటాల దగ్గరికి వచ్చే వరకే అందరికి సమానం.
మరి తల్లిదండ్రులు కూడా వాటాలు అయిపోతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. చూడండి 23వ అధ్యాయం 22 వచ్చిన చదవండి. ఆ వచనం చూసుకుని ముగించుకుందాం. 23, 22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే బైబిల్ చెప్తా ఉంది, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని బైబిల్ చెప్తా ఉంది కదా. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు కొంచెం మేసాలు నువ్వు మేసాలు రాగానే ఏందంట నువ్వు చెప్పేది అంటారు. వాళ్ళు ఏందంట నువ్వు మాట్లాడుతున్నా నాకు తెలీదా ఏందంటారు. నోరు ముయ్యి అంటారు కావాలంటే. తల్లి తండ్రుల్ని కొట్టే బిడ్డలు ఉన్నారు ఇప్పుడు. కొంచెం వయసు రాగానే ఏం కొడతావు, కొట్టు చూద్దాం, కొట్టు ఏం కొడతావు అంటారు వాళ్ళు. అంతే. చూడండి ఎలాంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. చూడండి బైబిల్లో ఏముంది? నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ముసలోళ్ళైన తర్వాత అప్పట్లో ఉండేది ఏది? భయం ఉండేది. పెళ్ళయి పిల్లలు పుట్టిన భయం ఉండేది. ఏది? అమ్మో మా నాన్న మా అమ్మ అని. ఇప్పుడు అసలు భయమే లేదు. ఏం చేసా నా కోసం, ఏం కూడబెట్టా, ఏం సంపాదించా, కన్నావు పడేసావు ఇలా అంటూ ఉంటారు. ఏం ఉద్ధరించేవింది మా కోసం అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల్ని గౌరవించాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటా ఉన్నారు? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము తండ్రి మాట వినాలి. నిన్ను కనిన నీ తండ్రి. చూడండి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు తల్లిదండ్రుల్ని ఎంత చక్కగా చూసుకోవాలో, వాళ్ళని ఎంత గౌరవించాలో, వారి యందు మనం ఎంత ప్రేమ కలిగి ఉండాలో బైబిల్ చాలా చక్కగా చెప్తా ఉంది. మరి ఎక్కడ మనం చూడలేం ఈ మాటలు. బైబిల్లో చెప్తా ఉంది, నువ్వు బాగుండాలంటే నీ తల్లిదండ్రులను చూడు. నువ్వు బాగుండాలంటే నీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటలా, నీ రక్త సంబంధికులు అంటలా. రక్త సంబంధికులు ఏం చేస్తారంటే ఒక కొద్ది వరకే మనకి సపోర్ట్ చేయగలుగుతారు. ఒక టైం వచ్చిన తర్వాత ఏమంటారు? పో నువ్వేం చెప్పేది అంటారు. చూడండి మన జీవితంలో మన తల్లి తండ్రి వాళ్ళు బ్రతికి ఉండగానే వాళ్ళని గౌరవిద్దాం. తల్లి పోయిన తర్వాత తెలిసిద్ది తల్లి బాధ. తండ్రి పోయిన తర్వాత తెలిసిద్ది ఆ తండ్రి యొక్క అండ, ఆ తండ్రి యొక్క నీడంటే ఎట్లా ఉండిద్దో. ఏదన్నా బాధ వచ్చినప్పుడు పిల్లలు ఏమంటారు? మా నాన్నతో చెబుతానంటారు. అవునా కదా? మా నాన్న అంటారు. మా అమ్మతో చెబుతానంటారు. నాన్న అంటే ధైర్యం. తర్వాత ఏదన్నా బాధ వచ్చిందనుకోండి అమ్మా అంటారు. ముళ్ళు గుచ్చుకోగల అమ్మ అంటారు. ఎందుకు? ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, ఏదన్నా అనారోగ్యం వచ్చి అమ్మ అంటారు. ఎందుకంటే అమ్మ అనేది బాధలో ఉన్నప్పుడు మనకు ఉపశాంతినిచ్చేది తల్లి కాబట్టి అమ్మ అంటారు. చూడండి మన జీవితంలో తల్లిదండ్రులు అంత విలువైన వారు. మరి మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో? మన జీవితం ఎట్లా ఉంది? తల్లిదండ్రుల పట్ల మన యొక్క వైఖరి ఎట్లా ఉంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. వారు తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత అమ్మో అనుకున్నారు, అయ్యో అనుకున్నారు వాళ్ళు వెనక్కి. అవునా కాదా? వాళ్ళు ఉన్నప్పుడే సహజంగా చాలామంది ఏం చేస్తారంటే దండేసిన తర్వాత కొంతమంది అంటూ ఉంటారు ఏమని, ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోలేదు, వేసారురా బాబు, పెట్టారురా బాబు అంటూ ఉంటారు. నిజమే, ఆ మాట కరెక్టే. ఉన్నప్పుడు తల్లిదండ్రులను చూసుకోవాలి. ఏదో నామకార్థంగా షోయింగ్ చేసి అట్లా చూడకూడదు. మనం పేరుకి నేనే చూసి అనకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. షోయింగ్ చేస్తే షోయింగ్గానే ఉంటుంది. దేవుడు కూడా మనకు షో చూపిస్తాడు. నిజమైన ప్రేమ మనం కలిగి ఉండాలి. వాళ్ళు ముదిమి వచ్చే వరకు మనం వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. వాళ్ళు ఒకవేళ ఏదన్నా మాట అన్నా సరే ఆ మాటను మనం సహించుకోవాలి. తల్లిదండ్రులు కాబట్టి, వాళ్ళు కన్నారు కాబట్టి మనం ఆ విధమైన జీవితాన్ని మనం జీవించాలి. అందుకే మరియమ్మ గారు పరిశుద్ధతగా జీవించి యేసుక్రీస్తు వారికి తల్లి అయిందా. చూడండి పరిశుద్ధతగా ఉంది కాబట్టి. అవునా కాదా? మరి మనం ఎట్లా ఉంటున్నాం? పరీక్ష చేసుకుందాం. అందరం తల్ల వంచి ఒకరి తర్వాత తల్ల వంచి మనం దేవుని యొక్క బల్ల మనం చేతులు అందరూ తల్ల వంచండి. మనం పరిశీలించుకొని దేవుని యొక్క బల్ల మనం పాలు పంపులు